జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేటి మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గవ ప్రశ్నని మరియు గోచార వశాత్తు ఉన్న గ్రహగతుల్ని క్రోడీకరించుకొని 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం మీనరాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ. వచ్చినటువంటి ఫలితాన్ని రెండు చంద్ర భగవానుడికి సంబంధించినటువంటి అంశం. కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి సంఘర్షణ అధికమవుతుంది. తలనొప్పి, బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మీకు ఇబ్బందులు ఉన్నట్టయితే వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. జన్మరాశిలో శని, కుజుడు, బుధుడు ఇటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి చూస్తే అనాలోచితమైనటువంటి నిర్ణయం, స్వయంకృత అపరాధాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకున్నా సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుందనుకున్నటువంటి పరిస్థితులు, మీ పరిస్థితుల్ని మీకు మీరుగా సంక్లిష్టం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తుంది. వీటి పట్ల కూడా కొంత జాగ్రత్త. కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికమైపోతుంటుంది. ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది. నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తుల నుండి లేదా ఎవరైతే మీకు తప్పకుండా సహాయం చేస్తారనుకుంటున్న వ్యక్తులు వాళ్ళు సహాయాన్ని అందజేయలేకుండా సహాయ నిరాకరణ చేయటం వల్ల మీకు కొంత మనసు బాధ కలిగే అవకాశం. కానీ కుటుంబంలో ఇంట్లో ఒక శుభకార్య సంబంధమైనటువంటి పని పూర్తవుతుంది. శుభకార్యాన్ని పూర్తి చేసుకునేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులు అవ్వచ్చు, లేదా దూర దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. ప్రయాణ సంబంధమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కూడా లాభించే అవకాశం. జీవిత భాగస్వామితో మాత్రం పట్టు విడుపులు లేకుండా విపరీతమైనటువంటి ధోరణితో మీరు తీసుకునే నిర్ణయం కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది. అంటే భార్యాభర్తల మధ్య ఏవైనా పురపుచ్చాలు వచ్చినటువంటి సందర్భం, అభిప్రాయ భేదాలు వస్తూ ఉన్నటువంటి సందర్భం ఒకరికొకరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేకించి మీనరాశి జాతకుల యొక్క జీవన గమనం ఒక ముఖ్యమైనటువంటి మార్పుకి నాంది ప్రస్తావన ఉంటుంది. పిల్లల యొక్క జీవితం, వాళ్ళకి సంబంధించినటువంటి చదువు, ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగం, భవిష్యత్తు, వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనం ఎక్కువగా ఆలోచించడం, మానసిక ఆందోళన, ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితి, తలనొప్పికి, మానసికమైన సమస్యలకి, బ్లడ్ ప్రెషర్ లాంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యానికి కారణమయ్యేటువంటి అవకాశం. కాబట్టి వీటి పట్ల జాగ్రత్త. ఆర్థికంగా ధనం అయితే వస్తుంది, కానీ అన్యాయకరంగా ఖర్చు అయ్యే అవకాశం. ప్రత్యేకించి మీరు చేస్తున్న విధి నిర్వహణలో ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకపోయినా కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మీ యొక్క పనితీరును తప్పుపెట్టే అవకాశం, లేదా మీరు చేస్తున్నటువంటి విధి నిర్వహణలో కూడా లోపాలను చూపెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తుంటారు. వీటి పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం లభిస్తుంది. భగవంతుడు కాలం ఉన్నాడు, కాలం భగవంతుడు మనకి సరైనటువంటి నిర్ణయాన్ని ఇచ్చారనేటువంటి విధంగా కొన్ని పరిస్థితులు యుగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణం కావచ్చు. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి
జీవితంలో కొన్ని అనుకూలవంతమైనటువంటి మార్పులకి ఈ మాసం తప్పకుండా కారణం అయ్యేటువంటి అవకాశం ఉంది. భావోద్వేగాన్ని నియంత్రించుకోవటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణం. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి అధికార ప్రాప్తి యోగం ఉన్నప్పటికీ కొంతకాలం వేచి ఉండాలి. ఉద్యోగస్తులకు బదిలీలు జరుగుతాయి. విద్యార్థులకు సానుకూలవంతమైనటువంటి భవిష్యత్తు ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలను తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెళ్ళో ధరింపు చేసుకోవడం వల్ల తీక్షణమైనటువంటి ఏలినాటిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. అలాగే తంత్రమాల చూడడం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ప్రత్యేకించి గురువారం పూట నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండండి. దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం గురువారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ మీ సమీప ప్రాంగణంలో గురుదేవత స్వరూపమైనటువంటి ఆలయ ప్రాంగణానికి మీరు ఇప్ప నూనె లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం సానుకూలవంతమైనటువంటి పరిస్థితికి తప్పకుండా కారణం ఉంటుంది. గురువారం నియమనిష్టలతో ఉండండి. ప్రత్యేకించి శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి తీయని వంటకాన్ని గురుదేవత స్వరూపానికి నివేదన చేయటం అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.